ఒకసారి అందరూ ఈ రీల్ అయితే చూడండి. హాయ్ అండి, ఇవాళ కుక్కర్ కనిపెట్టిన వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చానండి. మనకి ఫస్ట్ ఈ కుక్కర్ కనిపెట్టిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి పని చేశారు మీరు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీరు కుక్కర్ కనిపెట్టారు కానీ కుక్కర్ ఎన్ని విజిల్లు వస్తున్నాయి ఏంటో తెలియట్లేదండి. అంటే మేము కుక్కర్ పెట్టి అలాగేలాగా వెళ్ళిపోతున్నాం, అది 2 విజిల్లు వస్తున్నాయి, 3 విజిల్లు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. మీరు పని చేస్తారండి, అంటే కుక్కర్ కనిపెట్టిన వాళ్ళు వారసులు కానీ ఎవరైనా ఉంటారు కదా, కుక్కర్కి చిన్న ఆప్షన్ పెట్టి మనం మర్చిపోయినా సరే అక్కడ ఎన్ని విజిల్లు వచ్చినాయో, ఫస్ట్ విజిల్ అయిపోయింది అనుకో ఫస్ట్ నెంబర్ వచ్చేలాగా, రెండో విజిల్కి 2 నెంబర్ వచ్చేలాగా ఇక్కడ కొంచెం ఆప్షన్ పెట్టారనుకో, అప్పుడప్పుడు వచ్చి చూసుకుని ఎన్ని విజిల్లు అయినాయి అలా కట్టేసుకోవచ్చు కదా. అండి కుక్కర్ కనిపెట్టిన వారసులు మేము కాదండి. రియాలిటీగా దీని గురించి కొంచెం ఆలోచించినట్టయితే ఈ అక్క చెప్పిన ఐడియా కొంచెం క్రేజీగానే ఉంది. ఎనీవే, ఇప్పుడైతే ఈవిడ చెప్పినట్టు మనం కుక్కర్కి అలా చేయొచ్చా, లేదా మనం కుక్కర్ నుంచి ఎన్ని విజిల్స్ అవుతున్నాయి అన్నది కౌంట్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ కౌంట్ చేయొచ్చు. మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో చేయలేదంటూ ఏదీ లేదు. అలాంటి అడగకండ్రా. ఇప్పుడు మెయిన్ మన అక్కకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే కుక్కర్ ఎన్ని విజిల్స్ చేస్తుందో కౌంట్ చేసే ఒక చిన్న డివైస్ అయితే కావాలి. లెట్స్ మేక్ ఇట్. కావాల్సిన రిక్వైర్మెంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే సౌండ్ సెన్సార్ అనమాట. దీని పని ఏంటంటే ఏదైనా ఎన్విరాన్మెంట్లో ఉన్న సౌండ్ని, పీక్ సౌండ్ని డిటెక్ట్ చేయడమే దీని పని. ఇది లిక్విడ్ క్రిస్టల్ ఎల్సిడి డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే మీదే మనకి ఎన్ని విజిల్స్ అయినాయి అన్నది కౌంట్ అయితే వస్తుంది. మనుషులకి బుర్ర ఎలా ఉందో మనం తయారు చేసే ప్రాజెక్ట్స్ కూడా బ్రెయిన్ అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ ఆర్డినో నానో అనమాట. ఒక 18650 బ్యాటరీస్, 3.7 వోల్ట్ 2 బ్యాటరీలు. ఈ బ్యాటరీస్ ని రీఛార్జ్ చేయాలంటే మనకి ఈ TP4056 ఛార్జింగ్ మాడ్యూల్ అయితే కావాలి. బేసిక్ గా మన అక్క రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ గా చెప్తాను. ఎప్పుడైతే సౌండ్ సెన్సార్ ఒక పీక్ సౌండ్, ఆ పీక్ సౌండ్ ఎప్పుడైతే సౌండ్ సెన్సార్ నోటీస్ చేద్దో మన ఆర్డినోకి సిగ్నల్ పంపి, ఆర్డినో నుంచి మన ఏదైతే రాస్బెరీయా అది ఎందుకు వచ్చింది తీసేయి, డిలీట్, రాస్బెరీ కాదు, మన ఎల్సిడి డిస్ప్లే, ఈ డిస్ప్లేకి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట, విజిల్ నెంబర్ 1 అని. ఈ మొత్తం ప్రాసెస్ కావాలంటే మనకి ప్రోగ్రామింగ్ కావాలి. మనం ఏమైనా కోడింగ్ ఎక్స్పర్టా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కాదు, అలాంటి సి జావా వచ్చా అంటే లేదు. అందుకే మన దగ్గర ఒకడు ఉన్నాడు అనమాట, కోడింగ్ భాస్కర్. ఒక మెసేజ్ పెట్టి మనకి కోడింగ్ కావాలని అడుగుతాను. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బాబు కోడింగ్ భాస్కర్, కోడింగ్ రాకే నీకు అప్ చెప్తే మళ్ళీ నేను చెప్తాడు, లోకేష్ బ్రో చెప్తాడు చూడండి. ఇది మొత్తం కోడ్ అనమాట. ఇందులో బేసిక్ గా చెప్తాను, మీకు అర్థం కాదు కాబట్టి, మీకు రాదు నాకు రాదు, బట్ నాకు వచ్చింది మీకు చెప్పడం నా అలవాటు కాబట్టి చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్ అంటావా? బేసిక్గా ఈ ఎంటైర్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఆ సౌండ్ సెన్సర్ ఎప్పుడైతే పీక్ సౌండ్ ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తుందో ఒక సిగ్నల్ అన్నది ఆడియోకి వెళ్తుంది. రేపు సౌండ్ వచ్చిందిరా చూసుకోరా, కొట్టరా, దాన్ని డిస్ప్లే మీద నెంబర్ పెంచరా అని చెప్పి మన కోడ్లో లైన్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది మెయిన్ బేసిక్గా కోడ్. ఒకవేళ ఇందులో తప్పులు ఉంటే నన్ను ఏం అడగండి, ఎందుకంటే నేను అంత ఎక్స్పర్ట్ అయితే కాదు. కోడింగ్ భాస్కర్ అన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట. ఎస్, ఫైనలీ మీరు చూడొచ్చు మన పీసీలో అయితే సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మన దగ్గర ప్రోగ్రామింగ్ ఉంది, సర్క్యూట్ ఉంది, జస్ట్ ఇప్పుడు అసెంబుల్ చేసి చూడడమే అది ఎలా పని చేస్తుంది ఏంటి కదా అన్నది. గైస్, షోల్డరింగ్ అన్నది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. అమ్మా, ఆఫ్టర్ స్పెండింగ్ చాలా టైం సర్క్యూట్ మీద వర్క్ చేసిన తర్వాత ఫైనల్లీ మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన బ్యాటరీ అనమాట, ఛార్జింగ్ మాడ్యూల్, 5 వోల్ట్ స్టెప్ అప్ మాడ్యూల్, స్విచ్ నుంచి ఆర్డినోకి వెళ్తుంది, ఆర్డినో నుంచి లైక్ మన ఎల్సిడి డిస్ప్లే అండ్ సౌండ్ సెన్సార్. ఇది ఫైనల్ సర్క్యూట్. దీన్ని ప్రోగ్రామ్ చేయడం చాలా ఈజీ. మీకు ఆల్రెడీ కోడ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న చెప్పాను. కోడ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మొత్తం సర్క్యూట్తో పాటుని. ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ చేద్దాం. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ని అయితే ఆర్డినో సాఫ్ట్వేర్లోకి అయితే తీసుకొచ్చాను. ఇది మొత్తం కోడ్ అనమాట. తొందరగా ఈ కోడ్ని అయితే ఆర్డినోకి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సేమ్ మన ఆర్డినోని అయితే డేటా కేబుల్తో కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాను. టూల్స్లోకి వెళ్ళి బోర్డ్ అండ్ పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ హిట్ అప్లోడ్.
డన్ అప్లోడింగ్ వచ్చింది చూడొచ్చు మీరు చూసుకున్నట్టయితే డిస్ప్లే మీద మనకి కౌంట్స్ అయితే చూపెడుతుంది. ఈ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ వరకు అయిపోతే సరిపోదు, దీన్ని ఇంకొంచెం ప్రొఫెషనల్ లుక్లోకి తీసుకెళ్ళడానికి నేను 3D డిజైనింగ్ చేస్తున్నాను. దీనికి ఒక అవుటర్ షెల్ అన్నది. మీలో ఎంతమందికి ఫ్యూజన్ 360 అనే సాఫ్ట్వేర్ ఐడియా ఉందో కమెంట్ చేయండి. ఇవి CAD సాఫ్ట్వేర్స్ అనమాట. ఇందులో మనం 3D మోడలింగ్ అయితే చేయొచ్చు. నేను ఆల్రెడీ దీనికోసం ఒక మోడల్ అయితే డిజైన్ చేశాను. జస్ట్ ఒక అరగంట పట్టింది. ఇది ఇన్సైడ్ పార్ట్ అనమాట. లోపల మన డిస్ప్లే అండ్ స్విచ్ పెట్టడానికి, అండ్ కింద నుంచి ఈ విధంగా ఉంటుంది మొత్తం. దీనిపైన లెడ్ కూడా వస్తుంది అనమాట, లైక్ పైన కవర్. ఈ కవర్ ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని అయితే 3D ప్రింట్ చేయడానికి నేనైతే మన బ్యాంబూ ల్యాబ్ ప్రింటర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ డిజైన్ స్లైసర్ మీద అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్లైస్ కూడా ఇద్దాం. అరౌండ్ ఒక 1 hour 55 minutes ఎంతో చూపెడుతుంది. ప్రింట్ కూడా ఇద్దాం. గైస్, ఏదైతే ఈ డిజైన్స్ ఉన్నాయో ఈ డిజైన్స్ నేను ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చి బ్యాంబూ ల్యాబ్ X1C అనమాట. ఇది ఒక మల్టీ కలర్ అండ్ మల్టీ మెటీరియల్ ప్రింటర్. ఇది ఈ ప్రింటర్ నుంచి మనం హై క్వాలిటీ ప్రింట్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాదు అప్ టు 16 కలర్ మల్టీ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాంబూ ల్యాబ్ ప్రింటర్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కోర్ XY ప్రింటర్ అనమాట. అప్ టు 20,000 mm/s యాక్సిలరేషన్ తో అయితే వస్తుంది. అంతేకాదు ఈ ప్రింటర్ కి డ్యూల్ బెడ్ లెవెలింగ్ కూడా సపోర్ట్ ఉంది. ఒకవేళ మీకు గనక ప్రింట్ ఫెయిల్ అవుతుందని నమ్మకం ఉందంటే ఇందులో స్పెగటీ డిటెక్షన్ కూడా ఉంది. ఎటువంటి ప్రింట్ ఫెయిల్యూర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లేదు. ఇదే అనమాట ప్రింటర్ నుంచి వచ్చిన పార్ట్స్ అన్నవి. ఎటువంటి లేయరింగ్ డిఫెక్ట్స్ కానీ ప్రింట్ క్వాలిటీ చూడండి. నేను చెప్పాను కదా కోర్ XY ప్రింటర్స్లో అడ్వాంటేజ్ ఇది అనమాట. 3D ప్రింటెడ్ పార్ట్స్ అసెంబుల్ చేస్తున్నాను మొత్తం. ఇదనమాట ఫైనల్ ప్రొడక్ట్. దీని మీద చూసుకున్నట్టయితే లైక్ DIY విజిల్ కౌంటర్ అని పెట్టి కింద ఎలక్ట్రోకేఫ్ మ్యాక్సింగ్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే LCD డిస్ప్లే అయితే కనపడుతుంది. దాని కింద పవర్ స్విచ్ అనమాట. అండ్ మీరు ఎలా కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. మెయిన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ మైక్రోఫోన్. ఇది అనమాట మైక్రోఫోన్ అన్నది. సింపుల్ పవర్ ఆన్ చేసామనుకో డిస్ప్లే ఆన్ అవుద్ది. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ చూడొచ్చు మనకి కొంచెం లైక్ విజిల్ కౌంటర్ లైక్ కౌంట్ 0 చూపెడుతుంది. ఒకవేళ అప్పుడు విజిల్ కౌంట్ చేయాలంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ క్రియేట్ చేయాలి దీని దగ్గర. అప్పుడు విజిల్ నెంబర్ 1 అని వస్తుంది, కౌంట్ నెంబర్ 1 అని. క్రియేట్ చేద్దామా? ఇంకొకసారి కౌంట్ చేస్తా చూడండి. అర్థమైంది. ఇది మ్యాటర్. ఇప్పుడు రియల్ టైంలో ఇది ఎలా వర్క్ అవుద్ది, నిజంగా లైక్ కుక్కర్ విజిల్ని డిటెక్ట్ చేద్దా లేదా కథ ఏంటన్నది తెలుసుకుందాం అన్నట్టండి. ఫైనలీ మనం తయారు చేసిన డివైస్ అయితే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. నిజంగా అంటే క్రేజీ వర్క్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. బై ది వే ఈ గ్యాప్లో కొంచెం మంది కమెంట్స్ పెడతారు, బ్రో ఇలా విజిల్ కౌంట్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ విజిల్ కౌంట్స్ మనం లిమిట్ పెట్టుకుని ఆ విజిల్ కౌంట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కుక్కర్ షట్ ఆఫ్ అయిపోయేలా ఉంటే, గ్యాస్ టర్న్ ఆఫ్ అయిపోయేలా ఉంటే సరిపోద్ది కదా అని చాలామంది పెడతారు కమెంట్లు. ఒక తెలివైన వాళ్ళు. ఆల్రెడీ ఇంత అయిపోయింది అనమాట. దాన్ని ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్కి ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేశాను. ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. లైక్ ఇది ఒక స్టవ్ కింద జూమ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ నాబ్ కింద కూడా ఉంటుంది. పవర్ కనెక్ట్ చేశాక మనకి సెట్ టార్గెట్ అని ఉంటుంది. మీరు ఇక్కడ విజిల్ కౌంట్స్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నేనైతే 3 విజిల్ కౌంట్స్ అయితే పెట్టాను. మైనస్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ మైనస్ మీ ఇష్టం. 3 విజిల్ కౌంట్ పెట్టేసి సెట్ కొట్టామనుకోండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మన సెన్సార్ ఇది. విజిల్ కౌంట్ చేయడానికి మీకు చిన్న బజర్ తయారు చేశాను అనమాట. ఇది మన కుక్కర్ విజిల్ కింద జూమ్ చేసుకోవాలి. జస్ట్ ఎప్పుడైతే మనం విజిల్ ఆన్ చేస్తామో కుక్కర్ కౌంట్ చేస్తా చూడండి. 1 కౌంట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ కౌంట్ చేయాలంటే అట్లీస్ట్ 6 seconds వెయిట్ చేయాలి. ఎందుకంటే కుక్కర్ నాన్ స్టాప్గా మోగుద్ది కాబట్టి కౌంట్స్ తీసుకోకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ సెకండ్ కౌంట్ చూస్తాం. సెకండ్ కౌంట్ కూడా వచ్చింది. థర్డ్ కౌంట్. ఐటమ్ కుక్డ్. మనకి స్టవ్ కూడా క్లోజ్ అయిపోయింది, ఆన్ ఆఫ్. ఇది మెయిన్ డెమాన్స్ట్రేషన్. ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రాజెక్ట్ కానీ ఆ టైప్ 2 ప్రాజెక్ట్ కానీ పర్చేస్ చేయాలనుకున్నారనుకోండి, ఎలక్ట్రోకేఫ్ వెబ్సైట్లో దాన్ని అప్లోడ్ చేశాను. మీరు అక్కడ నుంచి సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై.